డబ్బుకు మించి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఉమ్, డబ్బు అనేది సౌకర్యాన్ని మాత్రమే ఇస్తుంది, ఆనందాన్ని ఇయ్యదు. డబ్బు సౌకర్యాన్ని ఇస్తుంది, ఆనందం ఇయ్యదు. సౌకర్యం ఉంటే ఆనందం ఉంటది కదా. నువ్వు ఇప్పుడు అనుకుంటావు హెల్త్ నీ సౌకర్యం అంటే ఏంది, మీకు అర్థమయ్యే భాషలో సౌకర్యం అంటే ఏంది అంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉండడం ఫెసిలిటీస్ ఉండి, ఉండాలి అని ఇప్పుడు అంటే ఈ డబ్బు నుంచి నువ్వు ఉండాలి. వరంగల్ పోవాలనుకో, ఉమ్, బస్ ఎక్కి పోవాలంటే కొద్దిగా కష్టం అవుతుంది, ఉమ్, కార్లో పోతావు ఉమ్, అంతే. కానీ నీకు ముచ్చట పెట్టుకోవడానికి నలుగురు లేనప్పుడు నువ్వు కార్లో పోతేంది, బస్సులో పోతేంది, ఉమ్, నీకు ఆనందం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒంటరిగా కార్లో ఒక దేశం మొత్తం తిరిగినా కూడా ఆనందం రాదు. అవును. అది చుట్టుముట్టు సౌకర్యం అంటావు. మనుషులు ఆనందం అంటే ఏంది? మానవుడు సంఘజీవి, మానవుడు సంఘజీవి అని ఎందుకు రాసిందంటే ఏంటంటే, ఉమ్, అతడు ఎప్పుడు ఒక నలుగురితో మాట్లాడతాడో, ఉమ్, ఎప్పుడైతే ఒక నలుగురితో మాట్లాడతాడో, ఒక నలుగురితో స్నేహం చేస్తాడో, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. ఉమ్, ఒక వ్యక్తికి వెనక ఎంతమంది నిలబడ్డారన్న దాని మీదనే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. వాడే ధనవంతుడు అని చెప్తాను నేను. ఉమ్, ఎవడైతే మన వెనక, నీకు చాలా మంది చెప్తున్నా, ఉమ్, నీకు 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, లేకపోతే నీకు 1000 మంది బలగం ఉన్నారు అనుకో, నీకు జీవితంలో ఎంత కష్టం వచ్చినా కూడా నీకు బాధ అనిపించదు. ఉమ్, నేను రాసి బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తాను. ఉమ్.